మనందరికీ తెలుసు క్యారెట్. కానీ అసలు క్యారెట్ మొదట ఏ రంగులో ఉంటుందో తెలుసా? ఇప్పుడు మనం ఎక్కువగా చూసే ఆరెంజ్ క్యారెట్‌నే మొదటి క్యారెట్‌గా అనుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. క్యారెట్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనలో చాలా మందికి తెలియవు. ఈరోజు మనం క్యారెట్ పుట్టుక నుంచి దాని ప్రత్యేకతల వరకు తెలుసుకుందాం. క్యారెట్‌ను వేల సంవత్సరాలుగా మనుషులు ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ప్రారంభ కాలంలో క్యారెట్ మనం ఇప్పుడు చూస్తే ఆరెంజ్ రంగులో మాత్రం ఉండేవి కావు. ఉదాహరణకు పసుపు, తెలుపు వంటి రంగుల్లో కూడా క్యారెట్ రకాలు ఉండేవి. తర్వాత కాలక్రమేణా ఆరెంజ్ రంగు క్యారెట్ ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. క్యారెట్‌లో బీటా క్యారోటిన్, ఫైబర్, పొటాషియం అలాగే కొన్ని విటమిన్లు మరియు ఇతర పోషకాలు ఉంటాయి. మన శరీరం బీటా క్యారోటిన్‌ను విటమిన్ ఏగా మార్చుకోగలదు. అందుకే క్యారెట్‌ను సమతుల్యమైన ఆహారంలో భాగంగా తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. క్యారెట్‌ను పచ్చిగా తినవచ్చు. సలాడ్‌లో వేసుకోవచ్చు. కూరగా వండుకోవచ్చు. జ్యూస్ లేదా ఇతర వంటకాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకే కూరగాయను ఎన్నో రకాలుగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు. క్యారెట్‌లో కనిపించే ఆరెంజ్ రంగుకు ప్రధాన కారణం బీటా క్యారోటిన్. అందుకే క్యారెట్‌ను చూసినప్పుడు దాని ప్రత్యేకమైన రంగు మన దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే క్యారెట్ ఒక్కటే ఆరోగ్యానికి సరిపోతుందని కాదు. రకరకాల కూరగాయలు, పండ్లు, ధాన్యాలు మరియు ఇతర పోషకాహారాలతో కూడిన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చూశారు కదా! మన ఇంట్లో సాధారణంగా కనిపించే ఒక చిన్న క్యారెట్ వెనుక కూడా ఇంత ఆసక్తికరమైన కథ ఉంది. ఇక నుంచి క్యారెట్ కనిపించినప్పుడల్లా ఇది కేవలం ఒక కూరగాయ కాదు, ఎన్నో పోషకాలను అందించే ప్రకృతి ప్రసాదం అని గుర్తుంచుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన కూరగాయల కథలు, తెలియని విషయాల కోసం మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వెజిటబుల్ కథతో కలుద్దాం.